రేవంత్ రెడ్డి సర్కార్కి ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి కుంపట పెట్టబోతున్నారా? ఆ రకంగా పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోక్సభ ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతోంది అంటూ వ్యాఖ్యలు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, రేవంత్ రెడ్డి సర్కార్కి ఎసరబెట్టబోతున్నారా ఇటు కేసీఆర్ గారు అటు జగన్ గారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు ఆయన పదవి బాధ్యతలు కొనసాగించిన నాళ్ళు 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన నాళ్ళు తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించారు ఆయన. అంటే తన పార్టీ ఒక్కటే చలామణి అవ్వాలి, తన పార్టీ మాత్రమే ప్రజల మద్దతు పొందాలి, తన పార్టీలో మాత్రమే ఎమ్మెల్యేలు ఉండాలి అని చెప్పని ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆయన ఒక వ్యూహాత్మకంగా ఒక రాజకీయ పందాన్ని ఎంచుకున్నారు. దానికి తెలంగాణ అనే ఒక ఎమోషన్ని అడ్డుపెట్టి రాజకీయ పునరుద్ధరణ జరగాలి, బంగారు తెలంగాణ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు నెగ్గిన వాళ్ళందరూ నా పార్టీలోకి రావాలి అని చెప్పని తెలంగాణలో ప్రశ్నించే గొంతే ఉండకూడదు, ప్రతిపక్షమే ఉండకూడదు అని చెప్పని ఒక భావజాలంతో ఆయన రాజకీయాలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ అంతిమంగా ప్రజల ఆలోచన వేరుగా ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారిని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారా అంటే నేను అనుకోవటం అటువంటి ప్రయత్నం కేసీఆర్ గారి వైపు నుంచి జరగకపోవచ్చు. ఓకే, ఎందుకంటే కేసీఆర్ గారు ఓటమిని హుందాగానే స్వీకరించారు. ఆ విధమైన రాజకీయ పరిణతి, అనుభవము, పరిజ్ఞానం ఆయనకు ఉన్నాయి. ఓకే, సుదీర్ఘకాలం దాదాపుగా 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగున్నారు ఆయన. అటువంటి అనుభవజ్ఞుడైన నాయకుడు ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీని అస్థిరపాలు చేసి మళ్ళీ వెనువెంటనే తన అధికారం తాను దక్కించుకోవాలని చెప్పనే ప్రయత్నాలు చేయకపోవచ్చు. కొన్నాళ్ళు వేచి చూసే ధోరణి ప్రదర్శించవచ్చు ఆయన. కాకపోతే వైసీపీ పార్టీది కొంచెం భిన్న వైఖరి. ఓకే, వైసీపీ పార్టీ కూడా మొదట్లో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే 2 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాజ్భవన్ ముందు ఆయన ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు ఆల్రెడీ నాతో చర్చలు జరుపుతూ ఉన్నారు, మరికొంత సంఖ్యాబలం మాకు అవసరం, అప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పని డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన కొత్తల్లోనే 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తూ ఉండేవాళ్ళు ఆయన. కాకపోతే 2019లో ఎన్నికల్లోనే ఆయనకు అధికారం దక్కింది. ఇటువంటి నేపథ్యంలో నిన్న విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ని కూడా మనం అంత సీరియస్గా పరిగణలోకి తీసుకోవసరలా. ఓకే, ఎందుకనంటే ఆయనకి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుగ్రహం కావాలి. భారతీయ జనతా పార్టీ అనుగ్రహం కావాలి అని అంటే భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దూషించాలి. కారణం లేకుండానే నిన్న ఆయన రాజ్యసభలో చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని దూషించారు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పరిపాలన దేశంలో ఒక చీకటి రోజులుగా ప్రస్తావించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదన్నారు. 2014 నుంచి నరేంద్ర మోడీ గారి పాలనా హయాంలోనే దేశం అభివృద్ధి చెందింది అన్నారు. ఆ విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా కాలంలోనే వీళ్ళ ఆరాధ్య నాయకుడు, వీళ్ళ మహానాయకుడు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాం కూడా ఆ కాలంలోనే ఉంది. అవును, అంటే చీకటి రోజుల్లో అంటే రాజశేఖర రెడ్డి గారిది కూడా చీకటి రోజులుగానే ప్రస్తావించదలుచుకున్నాడా? ఇవాళ 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగింది వాస్తవమే, కానీ ఇవాళ దేశంలో ప్రాజెక్టుల నిర్మాణం వాళ్ళ హయాంలోనే జరిగింది, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ వాళ్ళ హయాంలోనే ఎస్టాబ్లిష్ అయినాయి, ప్రధాన ఐఐటీలు ఐఐఎంలన్నీ వాళ్ళ హయాంలోనే ఎస్టాబ్లిష్ అయినాయి, ప్రధాన ల్యాబులన్నీ వాళ్ళ హయాంలోనే ఎస్టాబ్లిష్ అయినాయి. దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటంలో మన్మోహన్ సింగ్ గారి పరిపాలన చాలా అద్భుతంగా పనిచేసింది. ఇటువంటి నేపథ్యంలో అసలు ఆ పార్టీలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు. ఆ పరిపాలనా హయం సువర్ణ అధ్యాయం అని చెప్పని మనం కూడా ప్రస్తావించాం. అంత మాత్రాన ఒక్క నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అభివృద్ధి జరిగింది అని చెప్పని చెప్పడం అతిశయోక్తి. ఎందుకనంటే బీజేపీ గుడ్ లుక్స్లో ఈయన ఉండాలి. వాళ్ళ మీద ఉన్న కేసులు, వాళ్ళకున్న బలహీనతలు, ఆ విచారణ నుంచి తప్పించుకోవటం, రేపటి రోజున శిక్ష గురి కాకుండా కాపాడతారేమోననే ఒక ఆశతోటి కేంద్ర పెద్దలకి ఊడిగం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టదు, విభజన చట్ట హామీల గురించి పట్టదు, ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు పడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డుకునే దిశగా ప్రయత్నం చేయరు.
ఒక ప్రజాప్రతినిధిగా విజయసాయిరెడ్డి కానీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్ర హితాన్ని మర్చిపోయి A1గా జగన్మోహన్ రెడ్డి గారు, A2గా విజయసాయిరెడ్డి కేసుల నుంచి ఎట్లా బయటపడాలా అని చెప్పనే ఏకైక లక్ష్యంతో ఓకే, కేవలం కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహం అని చెప్పని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. అందుకోసం అని చెప్పని కేంద్ర భారతీయ జనతా పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం, వాళ్ళ అనుగ్రహం కోసం ఈ రకంగా చెలరైపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పని చెప్తున్న విజయసాయిరెడ్డి, రేపు పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఎటువంటి తీర్పు రాబోతుందో చూసుకోండి. మీ ప్రభుత్వం కొనసాగుతుందా, ప్రజల తిరస్కారం గురి కాబోతుందో మొట్టమొదటి చూసుకోండి. ఒకవేళ మీ ప్రభుత్వం తిరస్కారానికి గురైతే ఆ రోజు నీ స్థాయి ఏంటో చూసుకో ఒకసారి. ఇవాళ నీ కేసులు విచారణ నుంచి ఇప్పుడు తప్పించుకుంటున్నారు. విచారణకి డే టు డే విచారణకు హాజరు కావటం లేదు. 100 వాయిదాలు తీసుకుంటా ఉన్నారు. రేపు ఒకసారి మీ అధికారం దూరం జరిగితే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి, మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది, మీ వ్యక్తిగత జీవితం ఎక్కడ ముగుస్తుందో చూసుకొని మొట్టమొదటి మీరు. అట్లాంటప్పుడు మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కూలిపోద్ది అని చెప్పని ఆ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 నెలలు, కేవలం 2 నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేసింది. అటువంటి ప్రభుత్వాన్ని మనకు తెలుగులో ఒక సామెత ఉంది, శుభం పలకరా మంక అంటే ఆ పెళ్లి కూతురు మొండెక్కడ తెచ్చింది అన్నారంట. మీకు కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయటం మీ ప్రభుత్వానికి చేత కాదు. తెలంగాణ ప్రజలు ఏరుకోరి ఎంపిక చేసుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలల్లో వాళ్ళ విధానాలు రూపకల్పన చేసుకొని ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చే తీసుకు వాళ్ళు అడుగులేస్తుంటే ఇవాళ ఆ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పనే శాపనార్థాలు పెట్టడం ఏంటి? పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు విజయసాయిరెడ్డి గారు. మీకే నచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు అని చెప్పని, కేసీఆర్ గారిని ఓడించిన పరిపాలన అక్కడ కొనసాగుతుంది కదా అని చెప్పని మీరు ఇష్టారీతిన శాపనార్థాలు పెట్టినా అది తెలంగాణ సమాజం జీర్ణించుకోదు. రేపు అంతిమంగా రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక పోరాటతత్వం ప్రదర్శించగలిగే నాయకుడిని మీరు శత్రువులుగా మార్చుకుంటున్నారు. రేపటి రోజున దాని పరిస్థితులు, పరిణామాలు ఎటు దారితీస్తే ఆలోచించుకోండి. మీకు కేసీఆర్ గారి నుంచి దొరికిన రక్షణ ఎల్లకాలం శాశ్వతంగా అదే కొనసాగదు. రేపు మీ అధికారం కోల్పోయిన రోజున ఆ రోజు మీరు ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాలో ఇప్పటికీ మీ కేసులన్నీ హైదరాబాద్లోనే విచారణ జరుగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఇవాళ హైదరాబాద్లోనే విచారణ జరుగుతుంది. అవును, మీరందరూ చేతులు కట్టుకొని బోనుల్లో నుంచోవాల్సిన అక్యూజ్డ్ మీరు. రేపు ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయో, ఎటువంటి సంజాషులు మీరు ఇచ్చుకోవాలో, ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలో మొట్టమొదటిగా మీరు ఆలోచించుకొని ఇంకొక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే సంగతులు తర్వాత ఆలోచిద్దరు. ఆ స్థాయి, ఆ అవకాశం మీకు ఉందో లేదో రేపు చరిత్ర తెలుస్తుంది.